సజ్జీ అనే ఒక లోకల్ ఇండియన్ ఉమెన్ హెన్రీ అనే ఒక బ్రిటిష్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. సీక్రెట్గా వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఎవరికి తెలియకుండా అడవిలో కలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు హెన్రీ వైఫ్ అండ్ ఆమె కొడుకు ఊరి నుండి తిరిగి వస్తారు. దాంతో హెన్రీ సజ్జీతో ఇక మనం పాతకాలం లాగా కలవడం కష్టం, నా ఫ్యామిలీ వచ్చేసింది అని హ్యాండ్ ఇస్తాడు. సజ్జీ మాత్రం నేను నిన్ను వదలను అని తెగ ఫీల్ అవుతుంది. దారిలో వీరిద్దరు అడవిలో క్లోజ్గా ఉండడం చూసి కొందరు సజ్జీ హస్బెండ్కి మ్యాటర్ లీక్ చేస్తారు. హస్బెండ్ ఇంటికి వచ్చి సజ్జీని ఎవడేవాడు అంటూ విపరీతంగా కొడతాడు. దెబ్బలు తట్టుకోలేక సజ్జీ పారిపోయి మళ్ళీ హెన్రీ ఇంటికే వస్తుంది. హెన్రీ తన నౌకర్ సహాయంతో సజ్జీని వేరే ఊరికి పంపేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ సజ్జీ వినకుండా నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను వదిలి నేను వెళ్ళను అని అంటుంది. అప్పుడు హెన్రీ మైండ్ బ్లాక్ అయ్యేలా నిజానికి నేను నిన్ను ఎప్పుడూ లవ్ చేయలేదు అని ఫేస్ మీదే చెప్పేస్తాడు. ఆ హార్ట్ బ్రేక్ తట్టుకోలేక సజ్జీ పక్కనే ఉన్న గన్ తీసుకొని షూట్ చేసుకొని అక్కడికక్కడే చనిపోతుంది. హెన్రీ అండ్ నీలన్ ఇద్దరు భయపడిపోయి సజ్జీ బాడీని ఒక బెడ్షీట్ లో చుట్టి రాయి కట్టి నదిలో పడేస్తారు. ఊరి జనాలు సజ్జీ కనిపించట్లేదని వెతకడం స్టార్ట్ చేస్తారు. నదిలో తేలిన బాడీని ఇద్దరు చిన్నపిల్లలు చూసి పోలీసులకు చెప్తారు. పోస్ట్ మార్టంలో సజ్జీ బాడీలో ఉన్న బుల్లెట్ హెన్రీ గన్దేనని తెలుతుంది. కానీ ఆ గన్ నీలన్ దగ్గర ఉండడంతో ఊరి జనాలు నీలన్ను పట్టుకొని నువ్వే చంపావు అని విపరీతంగా కొడతారు. హెన్రీ వైఫ్ కూడా నిజం తెలుసుకొని హెన్రీని తిట్టి కొట్టి బాబుని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతుంది. చివరిలో సజ్జీ అన్న అండ్ తన హస్బెండ్ నీలన్ చేతికి గన్నిచ్చి నువ్వు ఆ తెల్లదొరని షూట్ చేయి లేదంటే నేను చంపేస్తాం అని ఫోర్స్ చేస్తారు. కానీ నీలన్కి హెన్రీని చంపడానికి మనసు రాక గన్ని గాల్లోకి వేల్చి హెన్రీని ఊరు వదిలి పారిపోమని వదిలేస్తాడు. హెన్రీ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో స్టోరీ ఎండ్ అవుతుంది.